నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో అందమైన నేచురల్ లవ్ స్టోరీస్ను తెరకెక్కించే దర్శకులలో హను రాఘవపూడి ఒకరు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన భారీ విజయాన్ని సాధించాయి. తెలుగు సినీ ప్రపంచంలో హను సృష్టించిన ప్రేమ కథలు ప్రత్యేకమనే చెప్పాలి. 2012లో అందాల రాక్షసి సినిమాతో దర్శకుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమ గాథ, అబద్ధం చిత్రాలను తెరకెక్కించారు. 2018లో శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను దర్శకత్వం వహించిన పడి లేచే మనసు సినిమాకు మంచి రివ్యూ వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక చాలా కాలం గ్యాప్ తీసుకున్న హను 2022లో సీతారామం సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో అటు డైరెక్టర్ హను రాఘవపూడి పేరు కూడా మారుమ్రోగిపోయింది. ఈ మూవీలో ఆయన రాసిన డైలాగ్స్ గురించి చెప్పనక్కర్లేదు. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అంటూ సీత మాటలతో ప్రేక్షకులను ఆలోచనలో పడేశాడు. సీతా మహాలక్ష్మి ప్రేమ కోసం కశ్మీర్ని మంచు కొదిలేసి వచ్చేసిన రామ్ తపనతో ఆడియన్స్ మనసులను కదిలించాడు. అందమైన ప్రేమ కథతో జనాలను హృదయాలను తాకి కన్నీళ్లు తెప్పించాడు. అలాంటి అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడు ఓ హీరోయిన్ కు పెద్ద అభిమాని. ఆమె అంటే గౌరవమని స్వయంగా హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అదే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హను రాఘవపూడి అభిమానించే హీరోయిన్ ఎవరో కాదు, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. హను రాఘవపూడి మాట్లాడుతూ, సాయి పల్లవి ఆ అమ్మాయి అంత ప్రొఫెషనల్ వేరొకరు ఉండరని కాదు, కానీ తను వేరే లెవెల్. తన ఆలోచన విధానం కానీ, ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆమె డీటెయిలింగ్ కానీ వేరే లెవెల్. నేను ఆ అమ్మాయికి బిగ్ ఫ్యాన్. తనంటే చాలా గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ చేస్తున్నాయి సాయి పల్లవి ఫ్యాన్స్. హను రాఘవపూడి తెరకెక్కించిన పడి లేచే మనసు సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది.